ఇది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు కోసం విడుదల చేసిన దరఖాస్తు ఫారం. ఈ రేషన్ కార్డు దరఖాస్తుని ఏ విధంగా పూరించాలో నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఇక్కడ రేషన్ కార్డు ఫారాన్ని పూరిస్తూ రాస్తాను. మీరు చూసి మీరు కూడా అలాగే రాసి కొత్తగా రేషన్ కార్డును పొందండి. ముందుగా గ్రూప్ ఫోటో, ఎవరైతే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కుటుంబ సభ్యులు గ్రూప్గా ఫోటో ఎత్తించుకొని ఇక్కడ గ్రూప్ ఫోటోని అతికించుకోవాలి. అలాగే కుటుంబ పెద్ద వివరాలు, ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి పేరు ఇక్కడ రాయాలి. ముఖ్యంగా మహిళ పేరు ఉంటేనే రేషన్ కార్డుకి అర్హతగా ఉంది. మహిళకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఇక్కడ మహిళ పేరు రాసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాం చూడండి, లక్ష్మీదేవి. ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో మహిళ పేరు రాసుకోవాలి. భర్త పేరు, భర్త తండ్రి, భర్త కొడుకు, భర్త పేరు వచ్చేసి వెంకట రమణ రాసుకోవాలి భర్త పేరు. అలాగే మొబైల్ నెంబర్ పేరు రాసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే అధికారులు మనల్ని కాంటాక్ట్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ రాస్తున్నాను. మీరు కూడా అలాగే మొబైల్ నెంబర్ రాసుకోవాలి. రేషన్ కార్డు రకం, మీకు ఏ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారు? తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయి కాబట్టి తెల్ల కార్డు అని రాసుకోవాలి. తెల్ల రేషన్ కార్డు రాసుకోవాలి. దరఖాస్తు చేస్తున్న వారు లింగం, వారు పురుషుల స్త్రీయ? స్త్రీ అని రాసుకోవాలి, ఎందుకంటే దరఖాస్తు రాస్తున్నవారు స్త్రీ. ఒకవేళ పురుషులే చేస్తుంటే పురుషులు అని రాసుకోవాలి. అలాగే అభ్యర్థి చదువు, దరఖాస్తు చేసేవారు ఎంతవరకు చదువుకున్నారు? 10th, ఇంటరా? ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఇక్కడ రాయాలి. ఒకవేళ డిగ్రీ చేసింటే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్ అని కూడా రాసుకోవచ్చు. అలాగే పుట్టిన తేదీ, దరఖాస్తు చేస్తున్న వారి పుట్టిన తేదీని ఖచ్చితంగా రాసుకోవాలి. ఈ విధంగా వారు పుట్టిన తేదీని వేసుకోవాలి. అలాగే దరఖాస్తు చేసేవారు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా? బీసీ అయితే బీసీకి టిక్ పెట్టుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి. బీసీ అయితే బీసీ అని, ఎస్సీ అయితే ఎస్టీ అని, ఓసీ అయితే ఓసీ అని అక్కడ రాసుకోవాలి. వార్షిక ఆదాయం రాసుకోవాలి. 90,000 వార్షిక ఆదాయం ఉన్నవారే కొత్త రేషన్ కార్డుకు అర్హులుగా ఉంది కాబట్టి 90,000 రూపాయల వరకే రాసుకోవాలి. ఇంతవరకు ఉంటేనే అర్హులు. వృత్తి, దరఖాస్తుదారులు కుల వృత్తి ఏమిటో ఇక్కడ రాసుకోవాలి. అలాగే చిరునామాని క్లియర్గా రాయాల్సి ఉంటుంది. మీరు ఉంటున్న జిల్లా పేరు రాయాలి. అలాగే మండలం, మీరు ఉంటున్న మండలం పేరు రాయాలి. అలాగే గ్రామం, మీరు ఉంటున్న గ్రామం పేరు ఖచ్చితంగా రాయాలి. వీధి పేరు, అంటే ఏదైనా గుడి ఉందా, బడి ఉందా, పోస్ట్ ఆఫీసు లాంటివి ఏమన్నా గుర్తులుంటే వాటిని ఇక్కడ వీధి పేరుగా రాసుకోవాలి. అలాగే పిన్ కోడ్ రాయాలి. పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. ఇక కుటుంబ సభ్యుల వివరాలు, క్రమ సంఖ్యలో నెంబర్లు వేసుకుంటూ పేర్లు రాసుకోవాలి. ఏదైతే దరఖాస్తు చేస్తున్నారో లక్ష్మీదేవి అని అయితే భర్త పేరు రాసుకోవాలి. ఇక్కడ ఏం సంబంధం, ఆమెతో ఏం సంబంధం? భర్త. లింగం పురుషుడు. పుట్టిన తేదీ, ఇక్కడ పుట్టిన తేదీ రాసుకోవాలి. అలాగే ఆ యొక్క వ్యక్తి ఆధార్ నెంబర్ని రాసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు, ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే కుమారుడు అని రాయాలి. లింగం, పురుషలింగం అయితే పురుషులు, స్త్రీ అయితే స్త్రీలింగం. అలాగే పుట్టిన తేదీ రాసుకోవాలి, వారి ఆధార్ నెంబరు రాసుకోవాలి. ఇలా ఎంతమంది ఉంటే అంతమంది, అత్త, మామ, కోడలు, కుమార్తె ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు, లింగము, పుట్టిన తేదీ మరియు ఆధార్ నెంబర్లు ఇక్కడ రాసుకోవాలి. ఇలా వరుస క్రమంలో ఎంతమంది ఉంటే అంతమంది రాసుకోవచ్చు. అలాగే జత చేయవలసిన పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో ఈ గ్రూప్ ఫోటోలు ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళందరి ఆధార్ కార్డు జిరాక్స్లు ఇవ్వాలి. అలాగే చిన్నపిల్లలు ఉంటే కనుక జనన ధృవీకరణ పత్రం, పుట్టిన బర్త్ సర్టిఫికెట్ని ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉంటే జతపరచాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ఆధార్ కార్డులు,
గ్రూప్ ఫోటో, చిన్నపిల్లల బర్త్ సర్టిఫికెట్ని ఈ యొక్క దరఖాస్తు ఫారానికి జిరాక్స్లు యాడ్ చేసి ఇక్కడ దరఖాస్తు చేస్తున్న వారు సంతకం చేయాలి. ఇలా సంతకం చేసి ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్ళి పంచాయతీ సెక్రటరీకి కానీ, విఆర్ఓ గారికి కానీ, లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ సంబంధిత అధికారులకు ఈ దరఖాస్తు ఫారాన్ని అందజేస్తే వారు దరఖాస్తు స్వీకరించి మీకు దరఖాస్తు నమోదు సంఖ్యను చెప్తారు. అదే అప్లికేషన్ నెంబర్ అంటారు. దాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకొని అప్పుడప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మీ రేషన్ కార్డు ఎంతవరకు ప్రాసెస్ జరిగిందో తెలుస్తుంటుంది. మీకు సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటే కనుక మీకు మెసేజ్ ద్వారా కూడా మీ యొక్క ప్రాసెస్ని తెలియపరుస్తూ ఉంటారు అధికారులు. ఇది కొత్త రేషన్ కార్డు దరఖాస్తు పూరించే విధానం.